హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది ఫుల్ వ్లాగ్ తీసి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా షాపింగ్ వ్లాగ్స్ కానీ అన్నీ కూడా పెడతా ఉంటాను. అంటే ఈ మధ్య తీస్తున్నాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు చాలా వరకు కూడా నేనైతే వీడియోస్. ఇంకా మెల్లమెల్లగా చేద్దాంలే అనుకుంటా ఉన్నాను. ఇదైతే జూడియో వ్లాగ్. అంటే షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను చాలా వరకు. ఇంకా ఫుల్ వ్లాగ్ పెడదామనేసి ఇంక ఈరోజైతే పెడతాను. బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ మీరు ఏదైనా డైరెక్ట్గా బ్రాండెడ్ వాటికి వెళ్ళేసి తీసుకొని సరిగ్గా యూజ్ చేయండి రాక అలా చేయడం కన్నా ఫస్ట్ ట్రై చేయాలి. అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్తోనే ట్రై చేసి మనకు ఫేస్కి పెట్టుకోవడానికి బాగా వస్తుందా, డైలీ యూజ్ చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మనము ఫస్ట్ ట్రై చేయాలా. చాలా వరకు ఏంటంటే ప్రోడక్ట్స్ కొనేస్తారు, ఫస్ట్ 2 days వాడతారనమాట, మళ్ళీ ఇంకా బద్దకిస్తారు. నేను కూడా అట్లనే అనమాట కొన్నిసార్లు. కానీ ఈ మధ్య అయితే నేనైతే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా యూజ్ చేస్తాను. ఎందుకంటే కొనిన దానికైనా న్యాయం చేయాలి కదా, అందుకనేసి నేనైతే టైం టు టైం యూజ్ చేస్తాను. అంటే మార్నింగ్ స్కిన్ కేర్ కానీ నైట్ స్కిన్ కేర్ కానీ అలా అన్నీ కూడా నేను అంటే ఎక్కువ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అయితే నేను పెట్టను. కానీ చిన్నగా నాకు బాగా నేర్చుకునే వరకు నేనైతే ఇలా చిన్న ప్రోడక్ట్స్ తీసుకుంటాను తక్కువ కాస్ట్లోనే. మళ్ళీ కావాలంటే నేను ఆ ప్రోడక్ట్స్కి రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ నేను వేరే ప్రోడక్ట్ అనేవి చూసి తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత బడ్జెట్లో ఉన్నాయో. అదే వెబ్సైట్కి ఇక్కడ అన్నీ ఒకేలాగానే ఉంటాయి, కానీ వెబ్సైట్లో ఎక్స్పెన్సివ్, జూడియోలో అయితే మనకు బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. మోడర్న్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కానీ అక్కడ బ్యాంగిల్స్ కానీ అవంతా కూడా. సో నేనైతే ఎప్పుడు అంటే ఇవి ఎక్కువ నేను యూజ్ చేయను, ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్. నేనైతే ఏమీ కొనలేదు. టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట జూడియోలో. టాప్స్ అయితే చాలా బాగుండే. నేనైతే అంటే ఎన్ని వాషెస్ అయినా కూడా క్లాత్ అనేది అట్లానే ఉండింది, ప్యూర్ కాటను. సో నాకైతే బాగా నచ్చింది. టాప్స్ అయితే ఇంకా యూజ్ చేస్తున్నా. వాచెస్ చూడండి, ఇంకా చిన్న కీ చైన్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా 100 రూపీస్ అలా ఉన్నాయి. ఏదైనా స్కూటీకి కార్కి కీ చైన్ లేడీస్కి అయితే బాగుంటుంది అనమాట. సో మీకు ఎవరికైనా కానీ వెళ్ళినప్పుడు తీసుకోండి, బాగుండదు. ఇదైతే కీ చైన్ నాకు బాగా నచ్చింది. సో నాకైతే కారు స్కూటీ లేదు కాబట్టి నేనేమీ తీసుకోలేదు వీటిల్లో. ఈ వాచెస్ చూడండి, చిన్నప్పుడైతే బాగా ఎక్కువ నేను చూసేదాన్ని. చిన్నప్పుడైతే అంటే చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండింది నాకు కొనుక్కోవాలి వేసుకోవాలని. కానీ ఇప్పుడైతే అసలు ఏ ఇంట్రెస్ట్ లేదు, కొనుక్కోవాలని కానీ వేసుకోవాలని కానీ ఏం ఇంట్రెస్ట్ లేదు. అంటే చిన్నప్పుడు మనకు డబ్బులు లేక కొనుక్కోము, ఇప్పుడు ఏదో మనం కొనుక్కోగలుగుతాం కానీ కొనుక్కోం అనమాట. ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నాకు అదే అనిపిస్తుంది, చిన్నప్పుడు ఏదో ఆశ బాగుండేది కొనుక్కోవాలని, మళ్ళీ అయితే అస్సలు కొనుక్కోం, ఏది కూడా చూస్తాం కానీ ఏది కొనుక్కోం. ఆ వాచెస్ అయితే నేను బాగా చిన్నప్పుడు నాకు కొనుక్కోవాలనేది భలే ఉండేది ఆశగా. కానీ నేను చైన్ వాచెస్ పెట్టుకునేదాన్ని కొంచెం స్కూల్ కానీ కాలేజ్ ఏజ్ వచ్చినప్పుడు అయితే. మళ్ళీ కొనుక్కోలే, ఇప్పుడు కూడా కొనుక్కోలేదు. ఇప్పుడు ఏమన్నా ఒకటో రెండో వాచ్లు కొంచెం కాస్ట్లీయే కొనుక్కొని ఎప్పుడైనా రోజు రెగ్యులర్గా పెట్టుకుంటాను అనమాట. నేనైతే వాచెస్ కొంచెం పర్వాలా చూసి తీసుకుంటాను, మంచి బ్రాండ్లోనే రెగ్యులర్గా పెట్టుకుంటాను కాబట్టి. ఇక్కడైతే చూడండి ఫౌండేషన్లు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా నేనైతే ఫౌండేషన్స్ కానీ క్రీమ్స్ అయితే నేను ఏమీ కొనలేదు. డ్రెస్ టాప్స్ వరకే నేను ప్రిఫర్ చేసినాను. ఇక్కడైతే షూస్ చూడండి, డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడన్నా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కానీ సడన్గా మీరు షాపింగ్ చేసే టైం లేనప్పుడు ఇక్కడ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జూడియోలో ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా జూడియో మనం వేసుకున్న డ్రెస్సులు, మనం వేసుకున్న టాప్లెస్ సేమ్ టు సేమ్ చాలామందికి ఉంటాయి. సో కాబట్టి అది కూడా ఆలోచించుకొని తీసుకోండి జూడియోలో. ఎందుకంటే నేనైతే ప్రాక్టికల్గా చాలాసార్లు చూసినాను, అది సేమ్ టీషర్ట్స్ కానీ సేమ్ టాప్స్ అది వేరే వాళ్ళు వేసుకునేది అట్లా చూశాను. సో మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి అనమాట. ఏదన్నా యూనిక్గా ఉంటే కానీ అట్లా తీసుకోండి, కానీ అందరూ కొనుక్కునేలాగా తీసుకోవద్దండి. ఎందుకంటే మనకు కూడా కొంచెం షేగా ఉంటుంది, మనం వేసుకుందే వేరే వాళ్ళు వేసుకుంటే కూడా చూడడానికి అనేది. సో ఇక్కడైతే మనకు దొరకని ఐటెం ఏమి ఉండదు. పర్ఫ్యూమ్స్ కానీ అన్నీ కూడా బడ్జెట్లో ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇవే ఓన్లీ డ్రెస్సెస్ ఆ చెప్పులే కాకుండా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా తీసుకొని యూజ్ చేయండి. ఫస్ట్ యూజ్ చేసి రిజల్ట్స్ చూడండి ఎట్లా వస్తున్నది ఏంటి అనేది. దాని తర్వాత కావాలంటే బ్రాండెడ్ వాటిలో కూడా తీసుకొని మంచిగా యూజ్ చేయండి. అందరూ బాగా మెయింటైన్ చేయండి అబ్బా, ఎందుకు అట్లా ఉంటారు ఎప్పుడు జిడ్డు ముఖం వేసుకొని. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్తానే ఉంటా,
ఆ క్రీములు వాడండి, ఈ క్రీములు వాడండి, మెయింటైన్ చేయండి. ఏం పెళ్ళి పిల్లలు పుడితే ఏం మెయింటైన్ చేయకూడదని ఎవరైనా చెప్పినారా? మనకు మనం ఎప్పుడూ బాగుండాలన్నమాట. ఏదైనా కానీ రోజులో ఒక అర్ధగంట టైం మీకోసం కేటాయించుకోండి. బాగా మెయింటైన్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.